న్యూస్ చూస్తున్నాం. ఇండియాపై మిడిల్ ఈస్ట్ యుద్ధం ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన ప్రకటన చేసింది. ఇంట్లో పిఎన్జి ఉంటే ఎల్పిజి కట్ అంటూ ఒక నిర్ణయానికి వచ్చింది. అంటే పైప్డ్ న్యాచురల్ గ్యాస్ మనందరికీ తెలిసిందే. చాలామందికి పైప్ కనెక్షన్స్ ఉంటున్నాయి డైరెక్ట్గా. సో వాళ్ళకి ఈ సిలిండర్స్ ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఎల్పిజి ఆర్డర్ చేసుకోవాల్సిన అవసరం కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఉండదు. కంటిన్యూగా వాళ్ళకి సప్లై అవుతూనే ఉంటుంది. కానీ అవి ఉన్నవాళ్ళు కూడా చాలామంది, అంటే ఈ మధ్యలో పిఎన్జి ఒకవేళ కనెక్షన్ తీసుకున్న వాళ్ళైనా గతంలో ఎల్పిజి కనెక్షన్ ఉంటే అవి కూడా తీసుకుంటూ వస్తున్నారు. అఫ్కోర్స్ అలా తీసుకున్న వాళ్ళలో కొంతమంది బ్లాక్లో అమ్ముకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పిఎన్జి ఒకవేళ ఉంటే ఎల్పిజి కట్ అంటూ ఇప్పటికే ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేయాలంటూ ఆదేశించింది. పిఎన్జి కనెక్షన్ ఉన్న కుటుంబాలు ఎల్పిజి సిలిండర్లు తిరిగి ఇచ్చేయాలి, లేదా ఒకవేళ మీ దగ్గర ఉంటే తిరిగి ఇచ్చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం సప్లై కూడా ఆపివేయాలి అలాంటి కుటుంబాలకి అని చెప్పినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్, విజయవాడ, కాకినాడ, ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో ఎక్కువగా పిఎన్జి కనెక్షన్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ చట్టానికి సవరణ చేస్తూ ఈ గెజిట్ నోటిఫికేషన్ తీసుకొచ్చింది. మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సామాన్యులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా, సామాన్యులు ముఖ్యంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఈ ఎల్పిజి కనెక్షన్స్ విషయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి గ్యాసులు దొరకడం లేదు. సిలిండర్స్ చాలామంది బ్లాక్లో బుక్ చేసుకుందామంటే చాలా ఎక్కువ కాస్ట్ అవుతుంది. మరికొంతమంది బుక్ చేయడానికైనా అవకాశం లేకుండా పోయిన పరిస్థితి. కాల్ చేస్తే వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్లు చేసి పెట్టుకుంటున్నారు, లేదంటే కంటిన్యూస్ బిజీ వస్తుంది. సో ముందుగా బుక్ చేసుకునేంత ఇప్పటికిప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎలా వీటిని తగ్గించాలి అని ఆలోచించిన కేంద్రం ఒకటి బ్లాక్ మార్కెట్ మీద కొంచెం గట్టిగా ఫోకస్ చేస్తుంది. బ్లాక్ మార్కెట్లో ఎవరైనా సరే ఇలా అమ్ముకుంటున్నట్లయితే కావాలని స్కేర్సిటీని క్రియేట్ చేయడం ద్వారా ఎక్కువ డబ్బులకి అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ఇప్పటికే ఆదేశించింది. ఎవరైనా సరే ఇలాంటి ఒక కృత్రిమ సంక్షోభాన్ని క్రియేట్ చేస్తే, మార్కెట్లో ఒక స్కేర్సిటీని క్రియేట్ చేసినట్లయితే, ఒక కొరతను క్రియేట్ చేసినట్లయితే ఖచ్చితంగా కఠిన చర్యలు అలాంటి వాళ్ళ మీద ఉంటాయి అని కేంద్రం చెప్పింది. అండ్ ఇప్పుడు సరికొత్త నిర్ణయం కూడా తీసుకుంది. ఎక్కడైతే ఆల్రెడీ పిఎన్జి కనెక్షన్ ఉందో వాళ్ళు ఎల్పిజిని రిటర్న్ చేయాలి. వాళ్ళ దగ్గర సిలిండర్స్ ఉంటే రిటర్న్ చేయాలి. అండ్ అట్ ది సేమ్ టైం పిఎన్జి కనెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఇక నుంచి ఎలాంటి ఎల్పిజి సిలిండర్స్ ఇవ్వబడవు అంటూ కేంద్రం చెప్పింది. వీటన్నిటితో పాటు ఒక 2-3 రోజుల క్రితం వచ్చినటువంటి నిర్ణయం కూడా మనం చూసాం. ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఎల్పిజిని సాధారణ ప్రజలకు మళ్లిస్తూ కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రియల్ సెక్టార్లో చాలా ఎక్కువగా యూసేజ్ ఉంటుంది కాబట్టి ఒకవేళ అటువైపుకు వెళ్ళడం వల్ల కూడా సామాన్య ప్రజలు ఈ టైంలో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అక్కడి నుంచి కూడా ఇటువైపుకి టర్న్ చేసే ఆలోచనలో ఉంది. ఆ సిలిండర్స్ని అటువైపు తగ్గించి, ఇండస్ట్రియల్ సెక్టార్కి సిలిండర్స్ని తగ్గించి, ఎల్పిజి సిలిండర్స్ని తగ్గించి సామాన్య ప్రజలకు ఇవ్వాలి అంటూ కూడా నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓవైపు ఇరాన్ దగ్గర హర్మూజ్ స్ట్రైట్ వద్ద, హర్మూజ్ జలసంధి దగ్గర నుంచి భారత్కి సంబంధించిన ఎల్పిజి షిప్స్ వచ్చేసాయి బయటికి. గ్యాస్తో కూడినటువంటి షిప్స్ బయటకు వచ్చాయి. మనకి స్పెషల్ పర్మిషన్ వచ్చింది అని చెప్పినప్పటికీ అవి భారతదేశానికి రీచ్ అవ్వడానికి అండ్ ఇప్పుడున్నటువంటి ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో పూర్తి స్థాయిలో సిచ్యువేషన్ నార్మల్ అవ్వడానికైనా చాలా టైం పట్టే అవకాశం ఉంది. సరే, వచ్చిన ఆ 2 షిప్స్ సరిపోతాయా అంటే లేదు, మరిన్ని కావాల్సి కంటిన్యూగా అక్కడి నుంచి సప్లై అవసరం అవుతుంది. ఆ విషయంలో కూడా ఓవైపు గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తూ వస్తుంది. అట్ ది సేమ్ టైం మరోవైపు ఈ పిఎన్జి కనెక్షన్స్ ఉన్న వాళ్ళ దగ్గర నుంచి సామాన్య ప్రజలకి ఇప్పించే ప్రయత్నం చేస్తుంది. ఓన్లీ ఎల్పిజి మీద మాత్రమే డిపెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అక్కడి నుంచి తీసుకొచ్చి. అండ్ ఇండస్ట్రియల్ సప్లై తగ్గించి సామాన్య ప్రజలకి ఇవి ఎక్కువగా ఇవ్వాలి ఎల్పిజిని అని చెప్పి కూడా ఆలోచనలో ఉంది. సో అన్ని రకాలుగా ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. మరోవైపు అక్కడ ఇరాన్ నుంచి మరింత పెద్ద ఎత్తున గ్యాస్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. షిప్స్ని నిరాటంకంగా తీసుకురావడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఈ నేపథ్యంలో
వీలైనంత త్వరగా మన దేశంలో ఈ సమస్య నుంచి బయటపడేయాలి అని కేంద్రం ఆలోచిస్తున్నట్లుగానే కనపడుతుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి, మీ అభిప్రాయాలు ఏంటి ఈ విషయంలో అనేది కూడా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మీరు ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తున్నారు, ప్రాక్టికల్గా ఎల్పిజి విషయంలో మీకున్నటువంటి సమస్యలు, అభ్యంతరాలు ఏంటి, గవర్నమెంట్స్ ఇంకా ఎలాంటి విషయాల్లో కొంచెం అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది, నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది సామాన్య ప్రజలకు ఇబ్బంది లేకుండా అనే వివరాలు. అంటే మీరు ప్రాక్టికల్గా సమస్యను ఫేస్ చేస్తున్నారు, మీరైనా నేనైనా అందరం సమస్యను ఫేస్ చేస్తున్నాం కాబట్టి సో మీకున్నటువంటి సమస్యలు ఏంటి, ఏం చేస్తే ప్రజలు మనలాంటి సామాన్య ప్రజలు ఇలాంటి ఇబ్బందుల్లోంచి బయటపడతారు అని మీ అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. మనం ప్రభుత్వాలకి తెలియజేసేలా మనం ప్రయత్నాలు చేద్దాం ఖచ్చితంగా. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఏరియాలో ఒకవేళ ఎవరైనా సరే బ్లాక్లో ఇవన్నీ అమ్ముతున్నట్లయితే, సిలిండర్స్ని అమ్ముతూ కావాలని ఎవరైనా ఒక ఇబ్బందిని క్రియేట్ చేస్తున్నారా, స్టాక్ పెట్టుకొని వాళ్ళ దగ్గర ఉన్న వాటన్నిటిని స్టాక్ పెట్టుకొని బయటకు రానివ్వకుండా ఎక్కువ ధరలకు అమ్ముకోవడం కానీ బ్లాక్లో, ఇలా ఏదైనా సమస్యలు ఉన్నాయా, ఉంటే మాతో తెలియజేయండి. ప్రభుత్వాలకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం మనం కూడా. మరోవైపు కేంద్రం ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. బయట మార్కెట్లో ఉన్నంత స్కేర్సిటీ రియాలిటీలో లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. నిజంగా బయట సామాన్య ప్రజలు ఇప్పుడు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో అది లేదు అని గవర్నమెంట్ చెప్తుంది. కొంతమంది ప్యానిక్ బుకింగ్స్లో ఉన్నారు. అంటే చాలామంది ఇక ముందు గ్యాస్ అసలు రాదేమో అన్న భయంతో వాళ్ళ దగ్గర ఆల్రెడీ సిలిండర్ ఉన్నప్పటికీ, మరొక 2 నెలల పాటు వచ్చే సిలిండర్ వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ, లేదంటే మరొక 3 నెలల పాటు వచ్చే సిలిండర్ ఉన్నప్పటికీ స్టాక్ పెట్టుకోవాలన్న ఉద్దేశంతో కొంతమంది ప్యానిక్ బుకింగ్స్ చేస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. సో అలాంటివి అవసరం లేదు అంటూ కేంద్రం చెప్తుంది. వీలైనంత త్వరగా ఈ సమస్య నుంచి మనం బయటపడతామనే చెప్తుంది. సో మనం వంతుగా బాధ్యతగా మనం చేయాల్సింది, డు నాట్ డూ ద ప్యానిక్ బుకింగ్స్. దయచేసి కంగారు పడి మీ దగ్గర ఆల్రెడీ ఒక నెల, 2 నెలలకి, 3 నెలలకి సరిపడి ఎల్పిజి ఉన్నప్పటికీ మీరు ప్యానిక్ బుకింగ్స్ చేయొద్దు, భయపడి బుకింగ్స్కి మీరు వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. అట్ ది సేమ్ టైం మీకు అవసరం ఉంటే బుక్ చేసుకోండి, ఖచ్చితంగా సప్లై అయితే ఉంటుంది అని కూడా చెప్తున్నారు. కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఆదేశాలు మనం చూస్తున్నాం. మరోవైపు కేంద్రం కూడా కొద్దిపాటి స్కేర్సిటీ ఉంది అని ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లో ప్రజలు ఫీల్ అవుతున్నంత ఎక్కువ స్కేర్సిటీ లేదు. కొంతమంది బ్లాక్లో అమ్ముకోవడం, లేదంటే కొంతమంది క్రియేట్ చేసినటువంటి స్కేర్సిటీ, కాబట్టి అది మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్తూనే ఉన్న కొద్దిపాటి స్కేర్సిటీని క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి ఇప్పటికే పరిశ్రమల నుంచి ఇండస్ట్రియల్ సెక్టర్కి మళ్లించేటువంటి ఎల్పిజీలని సామాన్యులకు ఇచ్చే ప్రయత్నం ఇటువైపు టర్న్ చేసే ప్రయత్నం చేస్తుంది. అట్ ది సేమ్ టైం పిఎన్జీ ఉన్న వాళ్ళకి ఎల్పిజి కట్ అంటూ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. సో వ్యూవర్స్, మీలో ఎవరైనా సరే, మీరైనా మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పిఎన్జీ కనెక్షన్లు ఒకవేళ ఉన్నట్లయితే, ఈ పైప్డ్ న్యాచురల్ గ్యాస్ పైప్ లైన్ కనెక్షన్ ఉంటుంది కదా గ్యాస్కి, ఒకవేళ అలాంటిది కనుక మీకు ఉన్నట్లయితే దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి సిలిండర్స్ని తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే పాపం చాలామంది బయట ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది వండుకోవడానికి లేక, అట్లీస్ట్ విలేజ్ల్లో కొంతవరకు ఇబ్బంది తక్కువ ఉంటుందేమో కంపేరిటివ్లీ సిటీలతో పోల్చుకుంటే. ఎందుకంటే అక్కడ వాళ్ళకి కనీసం కట్టెలైనా దొరుకుతాయి, కట్టెలతో వండుకుంటున్నారు. ఇవాళ రేపు చాలా హోటల్స్, రెస్టారెంట్లు కూడా కట్టెల పొయ్యిల మీద వండుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి అసలు ఇప్పుడు ఇవాళ రేపు కొంతమంది చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక పని చేసుకుంటే కానీ రోజు గడవని వాళ్ళు ఉంటారు. అతి తక్కువ ఆదాయంలో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు, దిగువ మధ్యతరగతి కుటుంబాలు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి అంటే, ఒకవేళ మీ దగ్గర పిఎన్జీ కనెక్షన్ ఉంటే దయచేసి మీ దగ్గర ఉన్న సిలిండర్స్ స్టాక్ ఏదైనా ఉందా మీరు రిటర్న్ ఇచ్చేసేయండి. లేదు, మీరు ఒకవేళ కొత్త బుకింగ్స్ చేసుకోవాలన్న ఆలోచనలో ఉంటే దయచేసి మానేయండి. మీకు ఎలాగో ఇబ్బంది లేదు కాబట్టి మానేయండి. అండ్ ఒకవేళ ఇన్ కేస్ ఎవరైనా వాళ్ళ దగ్గర ఇలాంటి సిలిండర్స్ని పెట్టుకొని బ్లాక్లో అమ్ముకోవడం లాంటివి కనుక చేస్తున్నట్లయితే ట్రై టు కంప్లైంట్ వాళ్ళ మీద. ఎందుకంటే ఖచ్చితంగా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటారు, ఏదో ఉన్నటువంటి సందర్భాన్ని సొమ్ము చేసుకోవాలని చూస్తుంటారు. కానీ దానివల్ల ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఒకసారి మనం చూడొచ్చు. 4 వేళ్ళు నోట్లోకి వెళ్ళడానికి కష్టమైన వాళ్ళు కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు.
అలాంటి వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోను, లేదంటే దిగువ మధ్యతరగతి రోజువారీ పనులు చేసుకునే వాళ్ళ దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకోవడం అనేది మానవత్వం అనిపించుకోదు. ఇలాంటి టైంలో దయచేసి మీ దగ్గర ఉన్నటువంటి సిలిండర్స్ని వెనక్కి ఇచ్చేయండి. మీరు కొత్తగా బుక్ చేసుకోవద్దు పిఎన్జి కనెక్షన్స్ ఉన్నవాళ్ళు. అండ్ ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా చేసినా సరే ఆ విషయాన్ని అడ్రస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. ఇదిగో ఇలా సమస్యలు ఉన్నాయి, పాపం మనలాంటి వాళ్ళే కదా అని చెప్పి వాళ్ళని కూడా కొంత కన్విన్స్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీరు అన్నిటికీ మించి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. బయట దేశాల్లో ఉన్నంత దారుణమైన పరిస్థితులు పాకిస్తాన్లోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ ఇంకో దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు, అలాంటివి రావు. ఆల్రెడీ మన ప్రభుత్వం యొక్క తడాకా మీరు చూశారు, మీరు మన పవర్ ఏంటో చూశారు. అన్ని దేశాలకి, ఏ దేశాలకి కూడా, ఒక్క చైనాకు తప్ప, వాళ్ళు క్లోజ్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్ప మేము ఎవరికి ఈ షిప్స్ని వదలం బయటికి హర్మూజ్ స్ట్రైట్ నుంచి, హర్మూజ్ జలసంధి నుంచి అని ఇరాన్ చెప్పిన నేపథ్యంలో ఓ పక్క మనం ఇజ్రాయిల్ యుద్ధానికి ముందు ఒక 3 రోజుల ముందు ఇజ్రాయిల్ భారతదేశానికి గొప్ప మిత్రులు అని చెప్పడం, అట్ ది సేమ్ టైం ఇరాన్లో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం ఖండించడం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా ఇరాన్ మనల్ని శత్రువుగా చూస్తుందని అందరూ అనుకున్నారు. ఇక భారత్ మీద కూడా ఇరాన్ నెగిటివ్గా టర్న్ అవుతుందని అందరూ అనుకున్న టైంలో చాలా దేశాలు చేయలేని, సోకాల్డ్ అగ్రదేశాలని చెప్పుకుంటున్నటువంటి దేశాలు కూడా చేయలేని పని భారతదేశం చేయగలిగింది. మన దౌత్యం అంత గొప్పగా ఉంది. మన షిప్స్ని అక్కడి నుంచి తెచ్చుకోగలిగాం, మన పెట్రోలియం అండ్ గ్యాస్ షిప్స్ని అక్కడి నుంచి మనం తెచ్చుకోగలిగాం హర్మూజ్ స్ట్రైట్ నుంచి. భారతదేశ జెండా కనపడితే శాల్యూట్ చేసి ఆ షిప్స్ని బయటికి పంపించారు. ఇంకెవ్వరికి అవకాశం లేదు. మిగతా ఏ దేశానికి సంబంధించిన షిప్స్ వచ్చినా సరే పేల్చేస్తామని చెప్పడాన్ని మనం చూసాం. సో కాబట్టి భారతదేశం మన ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. అతి త్వరలో ఈ కొద్దిపాటి సమస్యలు కూడా పోతాయి. కాకపోతే ప్రాక్టికల్గా అసలు సమస్య లేదని మనం చెప్పలేం. ఖచ్చితంగా హాస్టల్స్లో సమస్య ఎక్కువగా ఉంది. చాలా వరకు హాస్టల్స్ లేదంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్, కంపెనీస్ లాంటివి ఎక్కువగా ఎల్పిజి ఉపయోగించే చోట్ల ఈ సమస్య లేదు అని మనం చెప్పలేం, ఉంది. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఖచ్చితంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, సామాన్య ప్రజలకే, కామన్ సివిలియన్కే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచిస్తుంది మనకు అనుకూలంగా. సో మనం ఈ టైంలో యూనిటీతో ఉండాలి. ఖచ్చితంగా ప్యానిక్కి గురవద్దు, భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మన స్థాయి ఏంటో, మన దౌత్యం ఎంత గొప్పగా ఉందో మనం చూసాం ఇరాన్లో. మన షిప్స్ కనపడితే, మన జెండా కనపడితే శాల్యూట్ చేసి షిప్స్ని దాటిస్తున్నారు, హర్మూజ్ జలసంధి దాటిస్తున్నారు. ఇక ఏ దేశానికి, ఏ యూరోపియన్ కంట్రీస్ కానీ, ఒక చైనాకు మాత్రం కుదిరింది, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి వాళ్ళకి హెల్ప్ చేస్తూ వస్తున్నారు కాబట్టి. కానీ ఇక ఏ దేశానికి కుదరలేదు అది. సో అలాంటిది మనకు కుదిరింది కాబట్టి మన ప్రభుత్వం చేయగలుగుతుంది. ఖచ్చితంగా ఇలాంటి విషయాల్లో కట్టుబడి ఉంది. అండ్ మనం కూడా కొంత అవేర్నెస్తో ఉండాల్సిన అవసరం ఉంది. ప్యానిక్కి గురవద్దు. ఎవరికైనా అవసరం ఉంటే కొంత హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. మనలో ఎవరికైనా పిఎన్జి కనెక్షన్ ఉంటే మనం కూడా మన సిలిండర్స్ని వెనక్కి ఇచ్చేద్దాం, మనం బుకింగ్స్ ఆపేద్దాం. బ్లాక్లో ఎవరైనా అన్నెసెసరీగా ప్యానిక్ని క్రియేట్ చేస్తున్నారా, బ్లాక్లో అమ్ముతూ లేదంటే ఎక్కువ రేట్లు చెబుతూ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజల రక్తాన్ని పీలుస్తున్నారా, ఈ అవకాశాన్ని వాళ్ళు అనువుగా చేసుకొని వాళ్ళ మీద ఆ విషయాల్ని మనం అడ్రస్ చేయాలి ఖచ్చితంగా. మీకు అలాంటి విషయాలు ఏవైనా తెలిస్తే ట్రై టు అడ్రస్, మాకు చెప్పే ప్రయత్నం చేయండి, ఆర్టీవీకి చెప్పండి, అధికారులకు చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలాంటి సందర్భంలోనే మనం ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. మన తోటి వాళ్ళకి మనం హెల్ప్ చేయాలి, ఖచ్చితంగా సపోర్ట్గా ఉండాలి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు కూడా మీకు తెలిసిన ఏవైనా సమస్యలు ఉన్నాయా, లేదంటే మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నాయా, ప్రభుత్వం ఇలా చేస్తే మా సమస్యలు తగ్గుతాయి, అధికారులు ఇలా చేస్తే మా సమస్యలు తగ్గుతాయని ఏదైనా ఉన్నాయా?